కాక్రోచ్ జనతా పార్టీ ఇది కేవలం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ దేశంలో పౌర సమాజం తమ వ్యతిరేకతను అండ్ ఈ దేశ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎత్తి చూపడం కోసం ఏర్పాటు జరిగింది. వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి రాలే, నిరసనలు వ్యక్తం చేయడానికి రాలే. అయినా కూడా ప్రభుత్వము బీజేపీ వాళ్ళ సంకనాకే మీడియా భయంతో వణికిపోతూ ఉన్నారు. ఎక్కడాది తీవ్ర రెవల్యూషన్గా మారి మొత్తం మన తప్పులన్నీ మన వైఫల్యాలన్నింటినీ దేశంలో తీవ్ర చర్చ జరిగి మన కిందకు నీళ్లు తెస్తుందేమో అని ఏ స్థాయిలో భయపడుతున్నారంటే ఆ అకౌంట్ను క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. మీడియా అనబడే వాళ్ళ సంఖ నాకే కొందరు బ్రోకర్లు, రాజకీయ పార్టీల సంఖ వితౌట్ షుగర్ నాగే ఇక్కడ మన గల్లీ దగ్గర నుంచి మొదలుపెట్టిన అంటే మన తెలుగు నుంచి మొదలుపెట్టిన జాతీయ స్థాయి వరకు వాళ్ళు ఇంకా ఏదో పిచ్చి పిచ్చి కూతలు కూసేసుకుంటూ పోతూ ఉన్నారు. అండ్ బీజేపీ నాయకులైతే దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం కామన్ సెన్స్ కూడా లేకుండా అది ఒక రాజకీయ పార్టీ కాదురా బాబు, అది ఒక డిజిటల్ ప్లాట్ఫాము, అదొక వేదిక మాత్రమే. దాని మీద నిరసన అయితే ఆశ్చర్య కర్ణాటకలో బీజేపీ నాయకులు దీని మీద నిరసన చేయడం కోసం ఎంచుకున్న మార్గం చూస్తే భలే నవ్వు వస్తుంది. కాక్రోచ్ అన్నింటినీ పట్టుకున్నారు, ఒక బాక్సులో వేసుకున్నారు. కాక్రోచ్ పట్టుకున్నారు, ఒక బాక్సులో వేసుకున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద బీజేపీ నాయకులే ఒక బాక్సులు వేసుకొని మీడియా ముందుకు వచ్చి ఆ బాక్స్ని తెరిచి ఆ కాక్రోచ్లను చెప్పుతో కొడుతూ ఉన్నారు. దేనికోసం అని నీట్ పేపర్లు వరుస పెట్టి రద్దు అవుతున్నాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా ఎందుకు చేయరని అడిగితే కాక్రోచ్లను పట్టుకొని వచ్చి చెప్పుతో కొడతారా? కనీసం మినిమం సెన్స్ లేకుండా ఎట్లా నాయకులు అవుతారో, ఎట్లా వీళ్ళు ఏం కర్మరా బాబు నిజంగా దేశానికి. సీరియస్లీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఒక పక్క ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి, బతుకు భారం అయిపోతూ ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల, నిత్యావసర సరుకుల పెరుగుదల, ఎవ్రీథింగ్ దానికే రిలేట్ అయి ఉన్నాయి. మరి అసలు పేపర్లో లీక్ చూడు ప్రధానంగా చంటి పెడితే ఎవడూ బాధ్యత వహించడట. అడిగినోడు దేశద్రోహి. ఎంతకాలం అని దేశాన్ని నాశనం చేస్తారు? వాళ్ళు చూడు కాక్రోచులు పట్టుకొని వచ్చి చెప్పుతో కూర్చున్నారు మీడియా వాళ్ళు. ఏం కమెడియన్లు రా బాబు. ప్రాబ్లం ఏంది అంటే ఏదో కొందరు నవ్వుకునే కమెడియన్ లాంటి వాళ్ళే సీరియస్గా పాలనలు చేస్తున్నారు. సీరియస్గా పాలన చేసే పార్టీలో తోపు నాయకులకే చలామణి అవుతూ ఉన్నారు. కర్మ కాకుంటే ఏం చేస్తాం? అనుభవించనీయండి దేశాన్ని.